అరే రే ఈ అసెంబ్లీ ముచ్చట ఇక మీకు తెలియందేమున్నది. వాళ్ళు కొట్లాడుతుంటే టీవీ మొత్తం పలిగిపోతున్నది. గా తీరులా తిట్టుకుంటున్నారు మరి లీడర్లు మొత్తం. ఇవాళ మరి ఏ అంశాల కోసం చర్చించిర్రు, ఏ ముచ్చట కోసం ఏమేం మాట్లాడిర్రు ఒకసారి చూద్దాం పండి. నిన్న మొన్నటి కంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు టక్కబర్ నడిచినాయుల్లో. ఎందుకంటారా, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేడిగడ్డ పోయిరి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో నల్గొండ పోయిరి. ఇట్లా ఇద్దరు అయితే 2 మీటింగ్లు పెట్టిర్రు. ఈ మీటింగ్ల తెల్లారే అసెంబ్లీలో ఇక ఒకరు మించి ఒకరు మాట్లాడిర్రులో, ఒకరి కోసం ఒకరు బాగానే తిట్టుకున్నారు. ఇక మొదలు కడియం సిఆర్ సార్ మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఇనుండ్రి. జిఎస్డిపితో 23వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అప్పుల విషయంలో మనకంటే 22 రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను నేను. అరే ఆగా ఒక నిమిషం చెప్తేమైంది, ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు. అధ్యక్ష ఇన్నర్ గదుల్లో అటెన్క తెలంగాణ అప్పుల కోసము సారు చేసినటువంటి అభివృద్ధి కోసము కడియం సిఆర్ సార్ చెప్పుకొచ్చిండి. ఇట్లా ఇనుండ్రి. అధ్యక్ష, నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలన్నీ కూడా మీ ముందు పెట్టారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇన్నర్ గదుల్లో అంతేకాదు కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీల సంగతి ఏమైంది అని చెప్పి గీ తీర్ల ప్రశ్నించిండు. అధ్యక్ష, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అంటే ఈ పేరుతోని ఈ రైడర్తోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది మేమేం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసడానికే ఈ ప్రతిపాదన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్నర్ కదా కడియం సిఆర్ సార్ మాటలకు సమాధానం ఇచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఏమన్నాడో ఎనుండ్రి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారు స్పీచ్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. ఇన్నర్ కదా మంత్రి సార్ మాటలు. అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం, ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పుకొచ్చిండు. అటెన్క కడియం సిఆర్ సారు లీల కోసం మాట్లాడిండు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు.
లీల కోసం మాట్లాడుతున్నాడో లేడో ఇటు పొన్నం ప్రభాకర్ సార్ చేసి ఇక పొగలు కక్కిండు. మొత్తం మీ హయాంలా ఆగం చేసిర్రు, మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఓ గీ తీర్లాడుచుకున్నాడు. 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం చేయాలి తెలియాల. గోదావరి పరివాహక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష, సభను తప్పుదో పట్టించినట్టు. అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డి సార్ను కూడా ఖతర్నాక్ కరుచుకున్నాడు. ఒకసారి ఇన్నుండ్రి. అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళకంటే అవసరం లే, పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది నేను మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతే అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఎలా ఓట్లేసుకుంటే 12 ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఎలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇయో గిట్లా రసవత్తరంగా నడిచింది జరసేపు సభ. అటెన్క ముఖ్యమంత్రి సార్ లేచిండు. ముఖ్యమంత్రి సార్ లేచి ఇక మరి లీల పంచాయతీ కోసం చెప్పుకొచ్చిండు సారు. గత 3 రోజుల నుంచి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు, గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. విన్నారు కదా, అందరం కలిసి కొట్లాడాలి, అందరం కలిసి తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పుకుంటేనే సారు మాట్లాడినటువంటి భాష కోసము, సారు తిట్టినటువంటి తిట్ల కోసం చెప్పుకొచ్చిండు. ఒకసారి ఇనుండ్రి. అదేవిధంగా పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అగ్గో లొల్లి సురువైంది చూడుండ్రి. 5 నిమిషాల దాకా ఆగనే లేదు, లొల్లి తడాక నడిచింది. ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది కొట్లాట ఇంతే కాదు, సచిన పామును ఇంకెట్లా చంపుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గీ తీర్లు అరుచుకున్నాడు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష? సంపాదించిన అవసరం సచిన పామును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. సచిన పామును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. చూసిరు కదా, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి పంచాయతీ, ఇలా పంచాయతీ తర్వాత ఇంకో పంచాయతీ షురువైందుల్లో కడియం శ్రీహరి సార్కి, రాజగోపాల్ రెడ్డి సార్కి ఎట్లా కొట్లాడుతున్నారో చూడుండ్రి. నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా.
వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది, వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు, కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం. గోదావరిలో మోసం జరుగుతుంది, మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నాం. కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. చూసిరు కదా, మొత్తం మీద ఇట్లా లొల్లు అయ్యేసరికి అసెంబ్లీ ముంగట బైఠాయించి నిరసన తెలిపిర్రుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి. ఒకసారి చూడుండ్రి. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. చూసిరు కదా, కేటీఆర్ సార్ గుట్ట గట్టిగానే అరుచుకున్నాడు. బెదిరిస్తున్నా, ఏం చేస్తున్నారు? మీడియాని అంతేకాదు కడియం సిఆర్ సారు రేవంత్ భాష మార్చుకోవాలని చెప్పి ఓ గీతిర్ల డిమాండ్ చేసిండు బయట. స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఎల్ఓపి అనే గౌరవం లేకుండా సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పీకర్ గారు మైక్ కట్ చేయాలి. అది కూడా చేయడం లేదు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం మీడియా పాయింట్ దగ్గర చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్నరు కదా, సీఎం సారు మరి భాష మార్చుకుంటారా లేకపోతే ఇంకొంచెం పెంచుతారా చూడాలి. ఇవన్నిటికీ స్వస్తి చెప్పాలంటే మాజీ సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీలో కాలు పెట్టాలి. అప్పుడే ఇవన్నీ పంచాయతీలకు ముగింపు వలుపుతుంది. చూడాలి మరి కేసీఆర్ సారు ఎప్పుడు వస్తాడో అసెంబ్లీకి.